జీవకారుణ్య హృదయులు సాత్విక తేజస్సులతో నిండిన సభకి నమస్కారం. ఒక 7 నిమిషాల ఏబీ చూశాం. తర్వాత మాంసాహారం మానాలి అనే చక్కని పాట భూపతి గారు పాడారు. ఎవరు చెప్పినా దీన్ని విశ్లేషించి దీని వివరాలు మరింతగా గొప్పగా చెప్పేటువంటి అవకాశమే ఉంది తప్ప కొత్త విషయాలు చెప్పేది ఏం లేదు. వచ్చినటువంటి వారు కూడా అనేక విధాలుగా మాంసాహారం యొక్క దుష్ప్రభావము, సాత్వికాహారం వల్ల శాకాహారం వల్ల ఉండేటువంటి సత్ప్రయోజనాలు ఎన్నో తెలుసుకున్నటువంటి వారు అందరూ విఘ్నులు, వివేకులు. కనుక పెద్దగా ఉపన్యాసం చెప్పక్కర్లేదు. ఈ శాకాహార ఉద్యమం వల్ల మాత్రం ప్రపంచానికి పరమాద్భుతమైన ప్రయోజనం చేకూరుతుందని బాగా విశ్వసించి శ్రీనివాసాచార్య గారు ఈ సభకి రమ్మన్నప్పుడు నేను రావాలని నిర్ణయించుకున్నా. ఎందుకనంటే ఆహారమే ఆలోచన. అది ఎన్నో ఉపనిషత్తుల్లో ఎన్నెన్నో శాస్త్ర గ్రంథాల్లో ఉన్న విషయం. అది జన్మతః కొంత జ్ఞానం ఏర్పడి సంస్కారంతో మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. మనం చదివిన గ్రంథాల వల్ల, వాటి ప్రభావం వల్ల, మనం తిరిగినటువంటి పరిసరాలు, వ్యక్తులు, వాళ్ళ వల్ల కొంత సంస్కారం, జ్ఞానం ఏర్పడి దానికి తగినట్టు ఆలోచనలు వస్తాయి మనకి. వీటన్నిటికంటే కూడా ప్రధానం ఆహారం. ఆహారం నుంచి సుష్టుగా సాత్వికమైనటువంటి ఆహారం తింటే వాడికి అసలు ఏ ఆలోచన రాదు. అంటే మంచి చెడు ఆలోచన కూడా రాదు. అంటే చక్కని యోగ సాధన చేసినటువంటి వాడికి ఎటువంటి ఆనందం కలుగుతుందో అలా ఈ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం చైతన్యవంతం కావడంతో మనోమయ కోశం కూడా వాడికి చైతన్యవంతం అవుతుంది. కనుక ఈ ఆహారం యొక్క ప్రభావం మానవుడి మీద ఎలా ఉంటుంది, వాడి ఆలోచన విధానం మీద ఎలా ఉంటుందని మన పూర్వ ఋషులు అనేక విధాలుగా చెప్పారు. ఎన్నెన్నో కథలు ఉన్నాయి. దీన్ని ఒక ఉద్యమం చేయాలి అనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆ హృదయం ఉంది చూశారండి. ఆ హృదయం చాలా గొప్పది శ్రీనివాసాచార్య గారిది. మనందరికీ కూడా ఇటువంటి భావం ఉన్నది. అందరికీ ఒక భావం ఉన్నా సరే దుర్మార్గుణ్ణి దుర్మార్గుడా అని ఎవడైతే అనగలుగుతాడో వాడు శ్రేష్ఠుడు. ముందు అందరికీ దుర్మార్గుడు అని తెలుసు. అట్లాగే అందరికీ శాకాహారం మనం దానికి ప్రచారం చేయాలి. ఏమిటి జీవహింస, ఏమిటి దారుణం, ఆ కోడి పుట్టడం ఏమిటి, అది పెరగటానికి దానికి ఇంజెక్షన్ ఏమిటి, అది పుట్టిన చోటు నుండి 2 అడుగులు కూడా అది వెయ్యదు. అది అట్లాగే సంక్రాంతి బొమ్మలాగా అలా ఉంటుంది పాపం. అది ఊరికనే ఆ మెడ మాత్రం వంచి ఆహారం తీసుకునేందుకు మాత్రమే దాని కదలిక, దాని జీవితంలో. మళ్ళీ అది ఎంత లావున మారుతుంది, తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని చంపేస్తున్నారు. ఏమిటా జీవహింస అని ఆలోచిస్తే మనకి బాధ కలుగుతుంది. కోడి ఒక్కటే కాదు, అనేక జీవులు. చివరికి వెంకటేశ్వర స్వామి వారి లేదా నరసింహస్వామి వారి అభయారణ్యము అని ఉంటుంది. దాని పేరే అభయారణ్యం, భయం లేనిది. అది అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకి వాటికి కూడా భయమే పాపం మనుషులంటే. ఈ రకమైనటువంటి పరిస్థితిని పూర్తిగా కల్పించేసాం మనం. కాకి దగ్గర నుంచి ఒక సామెత ఒకటి ఉన్నది. ఒకసారి నాకు ఆ సామెత మొట్టమొదటిగా విన్నప్పుడు చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది, అసహ్యం వేసింది. అంటే తెలుగులో ఎలాంటి సామెతలు ఉన్నాయంటే ఎలాంటి మనుషులు ఉన్నారో వాళ్ళని బట్టే కదా సామెతలు పుట్టేది. ఆ సామెత ఏంటంటే, రేపు తినే హంస కంటే ఇవాళ తినే కాకి గొప్పది కదా అంట. అదేమి సామెత అండి అసలు. అంటే వీడు అంత దుర్మార్గుడు అంటే రేపు హంస దొరికితే దాన్ని కొట్టి తింటాడు, అది దొరకలేదనుకోండి ఇవాళ కాకిని కొట్టి తింటాడు వాడు. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా ఇలా సామెతలుగా ఉంటాయి వ్యక్తులు వాళ్ళ స్వభావాలను బట్టి. నాకు అది వినంగానే అసహ్యం పుట్టింది. వాడేవాడండి అంత దుర్మార్గుడు అని. అలా ఇంకా మీకు ఆలోచిస్తూ వస్తూ ఉంటే, ఇప్పుడు దేవుడు లేడు అనుకోండి, అసలు పాపము పుణ్యము హింస అని తీసేయండి. మానవుడుగా మనం ఎన్నెన్నో కారణాలుగా ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడి ఈ గోళంలో మనం మనిషిగా పుట్టాము. పుట్టిన వాళ్ళం బుద్ధిజీవులమై మన బతుకు మనం బతుకుతున్నాం. కనుక బుద్ధి లేనటువంటి
తమను తాము రక్షించుకోలేనటువంటి ఆ జీవుల్ని చంపి తినటం ఎంతవరకు సమంజసం? పోనీ వాటిని తిని ఎన్నాళ్ళు బతుకుతాం? మన ఆయు ప్రమాణం ఇంతే. పోనీ ఏమన్నా మహాద్భుతమైనటువంటి బలశాలురం అవుతామా? ఆ బలంతో ఏమన్నా ప్రయోజనం ఏమన్నా ఉందా మనకు కానీ సమాజానికి కానీ? ఏమీ లేదు. ఎందుకు ఆ జీవుల్ని తింటామని ఆలోచిస్తే మానవుడిగా తింటం మానేసేస్తాం. కనుక దేవుడు ఉన్నా లేకపోయినా కూడా మనిషిగా మాంసం తినటం అనేటువంటిది మాత్రం అది సరైనటువంటి విధానం కాదు. ఆ జీవహింస మనం చేయకూడదు మానవుడుగా. రెండవది, దేవుడు ఉన్నాడు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవస్థానం ఉన్నది శ్రీకాకుళంలో, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లాలో. అక్కడ చెరువు ఉన్నదండి. ఆ చెరువులో దేవాలయం చెరువులో చేపలు పెంచుతున్నారు. అసలు చెరువులో, దేవాలయం చెరువులో చేపలు పెంచి వాటిని వేలం వేస్తున్నారు. ఆ జీవహింసతో వచ్చిన డబ్బులో ఒక 10వ వంతు దేవాలయానికి ఇస్తారు. 3 లక్షలు వస్తే వాళ్ళు 30,000 ఇచ్చి మిగతాది అక్కడ తినేస్తారు. దేవాలయం చెరువులో చేపలు పెంచడం ఏమిటి? పై ఏమంటాం మనం? స్వచ్ఛాంధ్రప్రదేశ్ అయితే స్వచ్ఛ భారత్, ఈ మాటలు ఊరంతా కంపు కొట్టేటట్టుగా, చుట్టూ ఉన్న పొలాలన్నీ పాడుపడిపోయేటట్టుగా దేవాలయం చెరువుని అలా జీవహింసకి మనం గురి చేస్తుంటే అది స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఎట్లా అవుతుంది? అలాగే సాయిపురం అని ఉంది కృష్ణా జిల్లాలోనే, ఉయ్యూరుకి ఒక 2-3 మైళ్ళ దూరంలో. అక్కడ 9 ఎకరాల పెద్ద విస్తీర్ణమైన పెద్ద లక్ష్మీనరసింహస్వామి చెరువు ఉంది. ఆ చెరువు ఇప్పటిది కాదు, ఈ ప్రభుత్వాలు ఏం తవ్వించలా. వీళ్ళు 1585 ప్రాంతంలో కొండపల్లి రాజా గారు వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి 500-600 ఏళ్ల కిందట చేసినవి ఆ తవ్విన చెరువులు. ఆ చెరువులో కూడా ఇప్పుడు కూడా చేపలు పెంచుతున్నారు. 4-5 లక్షలు వస్తుంటే 40,000 దేవాలయానికి పడేసి వాళ్ళు తినేసేస్తున్నారు. ఇవన్నీ కూడా దైవద్రోహం జరుగుతోంది, జీవహింస జరుగుతోంది, రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతోంది. ఇదంతా కూడా దేని మీద ఉన్నది అని అంటే, మనలాంటి వాళ్ళం మాట్లాడకుండా ఉండటం వల్ల ఉన్నది. మనలాంటి వాళ్ళం మాట్లాడటానికి తగినటువంటి ఒక వేదిక, ఒక సంఘము అవసరం. కనుక ఆ వేదికని, సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాసాచార్య గారిని, వారి శ్రీమతి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అటువంటి ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఎన్నో ఇబ్బందులకి లోనై కూడా దాన్ని పట్టు వదలకుండా చేయాలి ఇట్లాంటి కార్యక్రమం. అలా చేస్తున్నందుకు ఆ దంపతులకు నమస్కరిస్తున్నాను. చిన్న విషయం కాదు ఇది. మనం మాటలు ఎవరినన్నా చెప్తాం, ఏదైనా మంచి పని చేస్తే అభినందిస్తాం, కానీ దానికి పూనుకోవటానికి చాలా శక్తి కావాలి. అటువంటి అద్భుతమైన ఆ జీవలక్షణం ఉన్నది కనుకనే ఈ జీవహింస మీద బాధపడి ఇటువంటి సంఘాన్ని రూపకల్పన చేశారు శ్రీనివాసాచార్య గారు. తప్పకుండా నేను మీ వెంట ఉంటాను. మీరు చేసేటువంటి కార్యక్రమాలకి నా వంతు నేను పాల్గొని నేను చేయగలిగింది చేస్తాను. నమస్కారం. ఇప్పుడు ఒక్కొక్క విషయం ఏంటంటే, మేమందరం రావటం ఒక ఎత్తు, రోజారమణి గారు రావటం ఒక ఎత్తు. కానీ ఎందుకంటే రావాలండి, ఇలా వచ్చి అందరూ ఎవరి వంతు వాళ్ళు సమాజం మీద వారికి ఉన్న శక్తి సామర్థ్యాన్ని బట్టి ఒక ప్రభావాన్ని చూపించాలి. ఈవిడ ఒక 5-6 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు, 5-6 ఏళ్ళేనండి మీరు, 5-6 ఏళ్ల పాపగా ఉండి ఆవిడ భక్త ప్రహ్లాదుడు వేషం వేశారు. ఈ భక్త ప్రహ్లాద సినిమా మీరు చూడండి. ఈ శాకాహారోద్యమానికి, జీవహింసని మానండి అని చెప్పడానికి భక్త ప్రహ్లాదుని మించిన సినిమా లేదు నాకు తెలిసి. ఎందుకనంటే ఆ ప్రహ్లాదుణ్ణి ఎవరో కాదు, కన్న తండ్రే హింస పెడుతూ ఉంటాడు. కన్న తండ్రే రాక్షసుడు. పాములతో కాట్లేయిస్తాడు, కొండ మించి తోస్తాడు, ఏనుగు చేత తొక్కిస్తాడు. అంటే పాముకి హింస, ఏనుగు కూడా హింసే పాపం. అవి కూడా ఆ హింస చేయలేక వెనక్కి వెళ్ళిపోయినాయి. మానవులం మాత్రం మనం చేస్తున్నాం. అంటే ఆ జీవ కారుణ్యం మీద పరమాద్భుతమైన సినిమా. ఎక్కడ ఏ సన్నివేశం నుంచి చూడటం ప్రారంభించినా మరు నిమిషం నుంచే కళ్ళంబడి అలా నీళ్ళు వచ్చేస్తాయి. అంత జీవకారుణ్యంతో, భక్తితో పరమాద్భుతంగా ఉంటుంది. ఆవిడ మరి ఆ పసిపాపగా ఉండి కూడా ఆ భక్త ప్రహ్లాదుడు ఆయన ఆవహించి ఆవిడ్ని అంత అద్భుతంగా నటింపజేశాడు. అటువంటి రోజారమణి గారు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం సంతోషం. దాంట్లోనే ఒక మాట ఉంటుంది, జీవుల హింసించే క్రతువులా చేయగ పని లేదు అని. అంటే యజ్ఞానికి జీవిని హింస, మేకని హింస చేయటం కూడా ఒప్పుకోలేదు ప్రహ్లాదుడు. అంత చక్కని సాహిత్యాన్ని అందించారు మన పూర్వ కవులు, దర్శకులు. అంత చక్కని సన్నివేశాలతో ఆ సినిమాను తీశారు. అలా ఆ భక్త ప్రహ్లాదుడి యొక్క హరిభక్తి ఎలా ఉన్నదో
అలా మనకి కూడా ఈ జీవకారుణ్యం అలా దృఢంగా హృదయంలో నింపుకుని మనం కూడా దృఢంగా నిలిచి ఎక్కడైనా ఏదైనా సరే జీవహింసకి సంబంధించి తప్పు అని చెప్పటంలో అందరం దృఢమైన వైఖరి వహించి మనమందరం కూడా చెప్పాలని, అందరికీ కూడా దీంట్లో ఉన్న గొప్పదనం తెలియచెప్పాలని, వాళ్ళు కూడా దీన్ని తెలుసుకుని మారాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహనీయులు భిక్షుమయ్య గారు, శ్రీనివాసాచార్య గారు, ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.